Kodangal, a land where farming is not just an occupation, it is life itself. But for years, this lifeline was slowly weakening. The soil had grown tired, chemical inputs increased, yet yields were declining. Families spent more every season but earned less. Erratic rainfall and rising costs pushed farmers into uncertainty. And while women carried much of the agricultural work, their voices often remained unheard. This was the reality before change began, a cycle of dependency, declining biodiversity, and fragile livelihoods. In 2023, a new chapter started. Through the Women Entrepreneurship Organic Farming Program, a collaboration between CGI and the Access Livelihoods, a bold idea took stage. What if women farmers could lead an agroecological transformation? The initiative introduced more than just resources. It brought knowledge, confidence, and a new way of farming. Women received training on organic cultivation, natural pest management, and soil restoration. Fortified compost, vermicompost, and bio-inputs replaced harmful chemicals. Nutri-gardens and intercrops strengthened both food security and income. And with participatory guarantee system certification, traditional farming evolved into trusted organic production. సంఘంలో జావున జైన కాకన్నా ఫస్ట్ తాండ్రుకు తీసుకుపోతుంటే పండినాక పంటలు తీసుకుపోతే అవిటికి కిరాయిలు ఎక్కువైతుండే, అవి మిత్తి ఇవి కూడా తీసుకుంటారు, కమిషన్ తీసుకుంటుండ్రి, అవన్నీ డబ్బులు మస్తు పోతుండే, 10,000 వస్తే 2,000 అని పోతుండే. ఇక ఇప్పుడు ఈ రైతు సంఘం దానికి వేస్తున్నాం కదా, కమిషన్ మిగులుతున్నాయి. మంది అన్నారు వీళ్ళు గిట్ల చేస్తారు, గిది కడతారు, గిది ఏం చేస్తారు, వీళ్ళకి ఇదేం లాభము, వాళ్ళకి ఏం లాభం వస్తుంది అని కూడా అన్నారు. వాళ్ళ మాటలు ఎవరు ఏమి వినలే, మా ఆయన కూడా ఏమి వినలేదు, చేసిండు, ఎట్లా చేయమంటే అట్లా చేసిండు. అది యాపకాయలు దంచి కూడా అది పొడి కొట్టి దాంతో కూడా ఫిక్సర్ అది వర్షానికి కొట్టినాం. ఏం తీసుకురావాలి, ఏం సాయం చేయాలంటే రజక సారు, చంద్రకళ ఇద్దరు. అదే పై మందులు కావాలంటే, అడుగు మందులు కావాలంటే, ఇత్తనాలు కావాలంటే వాళ్ళని అడుగుతాం, తెచ్చిస్తాం. 4 సంవత్సరాల నుంచి సేంద్రియ ఎరువులే వాడుతున్నాము. పంటలు కూడా మంచిగా వండుతున్నాయి, అందువల్ల దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. కందులు, ఇక జొన్నలు, పొద్దుతిరుగుడు, తైదాలు మొత్తం కలిపి 9 రకాలు ఇచ్చిండ్రు. 9 రకాలు ఇస్తే మేము వేసింది 5 రకాలు వేసినాం మేడం. రైతు సంఘంలోకి వచ్చినాకనే అన్ని సాయాలు మాకు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఆర్గానిక్ పంట చేసుకోండి అని సారోళ్ళు మంచిగా చెప్పిండ్రు. వాళ్ళు చెప్పినట్లు మేము చేసుకుంటున్నాము. పోయినసారి ఉల్లిగడ్డల ఎంత 1,50,000 దొరికింది లాభం. మళ్ళీ ఈ పండే టమాటా, వంకాయ అవి చిల్లర వేరే ఖర్చులకైనా 1,50,000 పంట వచ్చింది మాకు. ఎప్పుడు 1 లక్ష వచ్చేది 1,50,000 వచ్చింది మేడం. Transformation began beneath the surface, within the soil itself. Mini compost pits appeared across fields. Farmers learned to recycle organic waste, turning it into black gold. Intercropping and natural inputs revived microbial life. The earth softened, moisture stayed longer, biodiversity slowly returned. For many farmers, this was more than a technical change. It was a renewal of hope, proof that farming could heal both land and livelihoods. ఇంటికి వెళ్ళి వస్తాం, చేనుకాడ మా పని మేము చేసుకుంటాము, సాయంత్రం ఇంటికి పోతాం. కందిలా ఇట్లా సాలు పొట్టు పోయి ఇచ్చిండ్రు, పోసినాక మంచిగానే అయింది. మేము మొదట 1 ఎకరంలో కంది పంట సాగు చేయడం జరుగుతుంది. సేంద్రియ మందులు వాడడం వలన మంచి దిగుబడి వచ్చింది. ఈ మందులు వాడడం వలన నేలలో సారవంతం పెరిగి భూమి గుల్లబారినట్టయి అధిక దిగుబడి రావడం జరుగుతుంది. రసాయన ఎరువులు వాడడం వలన అధిక ఖర్చు రావడం జరుగుతుంది. మేము సొంతంగా పంచగవ్య, జీవామృతం, కంపోస్టు ఎరువు ద్వారా ఖర్చు కూడా తక్కువైతుంది. మాకు మొదట సేంద్రియ వ్యవసాయం గురించి ఎక్కువగా తెలిసేది కాదు, కెమికల్ మందులే ఎక్కువ వాడేవాళ్ళము. ఈ రైతు సంఘం నుంచి వీళ్ళు సలహాలు, సూచనలు ఇవ్వడము, సేంద్రియ వ్యవసాయం గురించి అవగాహన కల్పించడము, ఎక్స్పోజర్ విజిట్ అవన్నిటికీ తీసుకెళ్ళి అవగాహన కల్పించడం వలన మేమే సొంతంగా తయారు చేసుకోగలుగుతున్నాం. ఫస్ట్ సంవత్సరం 1/2 ఎకరాల్లో సాగు చేసాము, దిగుబడి బాగానే వచ్చింది. తర్వాత సేంద్రియ ఎరువులు కంటిన్యూ చేయడం వలన దిగుబడి పెరుగుతూ వచ్చింది. సంఘం వాళ్ళకి ఇవ్వడం వలన మాకు మంచి గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది. మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ, అక్కడ హవాలా ఖర్చులు అవన్నీ కూడా మాకు ఖర్చులు తగ్గుతున్నాయి. సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళని అడిగినా, వాళ్ళని కలిసిన రజక్ సార్ కానీ ఇంకా వాళ్ళ టీం కానీ మాకు సలహాలు, సూచనలు ఇచ్చారు. మందులు, సేంద్రియ మందులలో భాగంగా వేపాకు కషాయం, వర్మి కంపోస్టు,
అట్లాంటి మందులు, పిచికారీ మందులు, అడుగు మందులు ఇవ్వడం జరిగింది. As the fields transformed, so did the women of Kodangal. Through the producer company, farmers moved from price takers to price makers. Direct market linkages ensured fair value for certified organic produce. Branding initiatives and consumer outreach connected rural producers with urban buyers. Women began managing procurement, certification processes, and collective enterprises. They were no longer just cultivators. They became leaders, entrepreneurs, and mentors for their communities. ఊళ్ళకు రైతు సంఘం తయారైనప్పుడు తయారైన తర్వాత విశ్వ చేయమన్నదంటే ఇది బంద్ చేసి మీరు ఆర్గానిక్ చేయండి, నా మాటని మేము మందులు ఇస్తాం, ఎరువులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మా బాబు వచ్చి మమ్మీ ఈ కెమికల్ వాడితే రోగాలు వస్తున్నాయి, ఆర్గానిక్ చేద్దాం, మనం ఆర్గానిక్ వ్యవసాయం పండిద్దాం పండిన కాడికి అని చెప్పిండు. డిఏపి వాడతలేము, యూరియా వాడతలేము. ఇప్పుడు విశ్వ చెప్పినప్పటి నుంచి స్ట్రక్చర్ వేసిన తర్వాత పేపర్ వర్షి పేపర్ మీద కూరగాయలు పండిస్తున్నాం. ఎక్కువ గడ్డి రాకుండా దాంట్లోనే గడ్డి వచ్చిన కుళ్ళిపోయేటట్టు. దాంతోపాటు మందులు కూడా ఇచ్చిన పైపుల ద్వారా ఇడుస్తున్నాం, కింద మందు లేకుండా ఏమైనా నూనెలు కానీ పైనుంచి కొట్టకుండా. అక్కడ వెళ్ళిన తర్వాత జీవామృతంతోనో ఘనజీవామృతంతోనో పంటలు పండించాలని చెప్పారు. ఇది జీవామృతంతోనో ఆవు పెండ, ఆవు మూత్రం, బెల్లం వేసి అది మందులు తయారు చేసుకోమని చెప్పారు. వీడు కెమికల్ వాడినప్పుడు భూమి అంతా సారవంతంగా లేకుండా ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం చేసినప్పటి నుంచి భూమి మెత్తగా ఉంది. చెట్లు కూడా వేపుగా పెరుగుతున్నాయి మేడం. తెలిసిన వాళ్ళు అయితే అక్కడే వచ్చి చేను దగ్గరనే కూరగాయలు తీసుకెళ్తారు మా దగ్గర. మేము అక్కడనే అమ్మేస్తాము ఎక్కువ మటుకు. ఇంక ఇక్కడ మార్కెట్కి ఇస్తాము. WP పోయినాక ఇవి నేర్చుకున్నాం. అదే దేంట్లో ఎట్లా పంటలు పండించాలి, ఏ మందు కొడితే బాగుంటుందని సార్ వాళ్ళు చెప్పిండ్రు. దాంతోన జీవామృతంతోన తయారు చేసిన మందులు వాడుతున్నాం. ఇప్పటికైనా అవే వాడుతున్నాము. ఇట్లా మేము సేంద్రియ వ్యవసాయం పండించినా కూడా కూరగాయలు ఇవి సేంద్రియ వ్యవసాయం పండించినామంటే ఎవరు నమ్మడం లేదు మేడం. మేడంకి మొన్న అడిగితే ఏమన్నా పీజీ సర్టిఫికెట్ ఇస్తాము మేము, దానితోన సేంద్రియ వ్యవసాయం ఉంది అని ఇది ప్రూఫ్ చేయొచ్చు అని అన్నాను. సేంద్రియ వ్యవసాయం చేస్తూ 3 నెలల్లో 2 లక్షలు వచ్చినాయి దిగుబడి. పెట్టుబడి పోగా అంతా చేయంగా 2 లక్షల వరకు వచ్చేసినాయి. 3 నెలల వరకు 2 లక్షల పంట పండించినాం. మళ్ళీ ఇప్పుడు కూడా స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఇస్తాం చాలా ఇట్లా చేస్తే ఇట్లా బాగా అవుతుంది, ఇట్లా ఈ విధంగా చేస్తే ఇట్లా బాగా అవుతుంది అని చెప్తాం కూడా. వచ్చి చాలా మంది అడిగిపోతారు మా దగ్గర. ఇప్పుడు రేటు బాగానే వస్తుంది మాకు. అప్పుడేమో కొంచెం మార్కెట్లో ఏం రేటు ఉంటే ఆ రేట్ పంట ఎక్కువ వండినా కానీ మార్కెట్ రేటు వస్తుంది, తక్కువ దిగుబడి అవుతుంది. ఇప్పుడు పంట దిగుబడి తక్కువైనా కానీ రేటు ఎక్కువ వస్తుంది, అందుట్లో కలిసిపోతుంది. మాలాగా మీరు కూడా చేయండి. ఫస్ట్ టైము జర దిగుబడి తక్కువ వస్తుంది, బాధపడకండి. మమ్మల్ని కూడా ఇట్లే మంది ఎక్కిరింపులు చేసిండ్రు, కానీ ఎక్కిరింపులు చేసినా కానీ మనకు మందల మంచిగా కావాలి, మన భూమిలో ఆసార పంట మంచిగా కావాలంటే ఎక్కిరింపినా కానీ ఏం బాధపడకండి. పోతరంగా అదే మనకు మంచిగా అవుతుందని చెప్తాం, సలహా ఇస్తాము. వచ్చి కూడా చూసిపోతారు, మమ్మల్ని తోలుక కూడా పోతారు, మాకు చేసి చూపండి అని. Today, Kodangal stands as a living example of agroecological change. Hundreds of women farmers have transitioned towards sustainable practices. Soil health is improving, input costs are reducing, and organic farming is building resilience against climate uncertainty. The next phase will expand digital monitoring, strengthen branding, and create new value-added enterprises. Because this journey is about more than crops, it is about dignity, leadership, and a future shaped by women. ఏం నేర్చుకున్నామంటే ఈ కెమికల్ కొట్టకూడదు, మేమే ఈ తోటలకు మంచిగా అవుతుంది, సేంద్రియంగా చేస్తే ముందల బలము అని చెప్పినందుకు చేతమని చేస్తున్నాం అంతే. ఈ వ్యవసాయం అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది. మనము రైతులతో మాట్లాడి మనము ఈ కెమికల్స్ వేసి పండించడం అనేది ఎక్కువ అవుతుంది. అది మనము మంచి ఆహారం తీసుకురావాలి, మంచిగా ఉండాలి అని చెప్పేసి మనము ముందుగా రైతులతోటి మాట్లాడి సేంద్రియ వ్యవసాయాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాం. నేను చూసేది 10 గ్రామాల్లో చూసుకుంటాను. రోజు ఒక విలేజ్కి వెళ్తాను అనమాట. రోజుకు ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక 30 మంది వరకు కలుస్తాం. వాళ్ళకు ఇన్పుట్స్ ఏమన్నా కావాలా, స్ప్రే మందులు ఏమన్నా కావాలా, మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఒకవేళ వాళ్ళకు ఏమన్నా లోన్ పరంగా ఏమన్నా కావాలా,
వాళ్ళతోటి ప్రతిదీ మేము వాళ్ళ మెంబర్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక గ్రూప్ మీటింగ్ అనేది సమావేశం చేసుకొని అందులో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే కనుక మేమందరం డిస్కస్ చేసుకొని మాట్లాడుకొని తర్వాత మేము దానిపైన మాట్లాడుకుంటాం. ఇంతకుముందు సేంద్రీయ వ్యవసాయం చేసినప్పుడు ఒకటే పంట వేసి అందులో ఒకవేళ వర్షాలు ఎక్కువ రావడం వల్ల వచ్చి క్రాప్ డ్యామేజ్ అయిందనమాట. అది ఒక్క పంట కాకుండా అంతర పంటలు వేసినాం. ఇక్కడ పర్సాపూర్ విలేజ్లో అంతర పంటలు వేయించిన పెసరు, మినుము, బెబ్బెర్లు. అంటే ఒక పంట పోయినా వేరే క్రాప్ ద్వారా మాకు దిగుబడిలో ఎలాంటి సమస్య లేదని చెప్పేసి అక్కడ మంచిగా అనిపించింది. ఇంతకుముందు ఈ డిజిటల్ లేనప్పుడు ప్రతిదీ వాళ్ళు ఏమన్నా అమౌంట్ సేవింగ్స్ కట్టినా వాళ్ళ లోన్ రీపేమెంట్ ఎంత ఉంది ఏంది అనేది ప్రతిదీ బుక్లో నోట్ చేసి ఎక్కడ ఒకసారి చేయలేకపోవడము, అది మళ్ళీ ఆఫీస్ దగ్గర ఉంది రికార్డు చూసి చెప్దాము అనే వాళ్ళము. ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత ప్రతిదీ ఎంట్రీస్ వాళ్ళ సేవింగ్ ఎంత ఉంది, వాళ్ళ డేటా మొత్తం ఒకసారి మేము సేవ్ చేసుకున్నాం అనమాట. వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం డీటెయిల్స్ ఏమున్నా ప్రతిదీ వాళ్ళు ఏ విషయం అడిగినా మేము డిజిటల్ ద్వారా వాళ్ళకు రిసిప్ట్, ఒకవేళ వాళ్ళు లోన్ రీపేమెంట్ చేసినా యూపీఐ ద్వారా మీరు అమౌంట్ ఇంత కట్టిర్రు, రిసిప్ట్ నెంబర్ ఈ పలానా డేట్ రోజు కట్టిర్రు అనేది చెప్పేది ప్రతిదీ వాళ్ళకి చూపిస్తాను వాళ్ళ ముంగల్ని. ఇంతకుముందు ఇంటి దగ్గరగా ఖాళీగానే ఉండేదాన్ని హౌస్ వైఫ్గా. ఈ డీకేఎస్లో చేరిన తర్వాత టెక్నికల్ పరంగా బ్యాంకుకి సంబంధించిన ట్రాన్సాక్షన్ కానివ్వండి, ఇవి ఎక్సెల్ వర్క్ చేయడం కానివ్వండి, మెంబర్స్తో మాట్లాడడం కానివ్వండి, ఇవన్నీ టెక్నికల్గా నేర్చుకున్నాను నేను. స్టార్టింగ్లో సేంద్రీయ వ్యవసాయం చెప్పినప్పుడు మొదటి సంవత్సరంలో ఒక 50 మెంబర్స్ వరకు చేసిర్రు. ముందు సంవత్సరం కన్నా ఇప్పటి వరకు 2-3 ఇయర్స్లో ఇప్పుడు 125 మెంబర్స్ తోటి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాము. ఇది చేస్తున్నందుకు నాకు కొంచెం సంతోషంగా ఉంది.